హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వీడియోలో ఇప్పుడు చాలా ట్రెండింగ్గా నడుస్తున్న ఇన్విజిబుల్ చైన్ అనేది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇక అది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియోలో అందో చెప్పండి. దీనికోసం నేను గేర్ వైర్ తీసుకున్నానండి, అలాగే లాక్ బీడ్స్ తీసుకున్నాను. గేర్ లాక్ బీడ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. అలాగే హుక్ తీసుకున్నానండి. ఇది మనం గేర్ లాక్ అనేది లాక్ చేయడానికి. అలాగే బీడ్స్ అనేవి తీసుకున్నాను. బీడ్స్ అనేవి మనం మేకింగ్కి చేయడానికి ఏ టైప్ మీకు కావాలో అలాంటివి బీడ్స్ తీసుకోవచ్చు, కలర్స్ కానీ ఏమైనా కూడా. ఇప్పుడు అది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందు ఈ వైర్ని అనేది మనం ఎంత లెంగ్త్ కావాలో ఒకసారి మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలాగ మనకి నెక్కి ఎంతవరకు లాంగ్గా కావాలో షార్ట్గా కావాలో దాని ప్రకారం ఈ వైర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లాక్ బీడ్ ఫస్ట్ మనం సెంటర్ పెండెంట్ బీడ్ అనేది తీసుకుంటున్నాను కదా. మీరు ఒకవేళ పెండెంట్ కానీ ఏవైనా లాకెట్స్ లాంటివి ఏవైనా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ సెంటర్లో ఉన్నది చూసుకొని ఈ బీడ్ అనేది ఎక్కించుకుంటున్నాను. ఇలాగా సెంటర్లో ఫస్ట్ తీసుకోవాలి. గోల్డ్ కలర్ బీడ్ కొంచెం లావుగా ఉన్నది అంటే 6 mm తీసుకున్నాను. ఇలా సెంటర్లో తీసుకోవాలి. తర్వాత ఈ బీడ్కి లాక్ బీడ్స్ తీసుకోవాలి. రెండు వైపులా కూడా అటొక లాక్ బీడ్ ఇటొకంటే లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ కూడా బీడ్కి కదలకుండా ఉండడం కోసం లాక్ చేయడానికి రెండు వైపులా కూడా బీడ్ అనేది ఎక్కించుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఈ బీడ్ మనము సెంటర్లో ఉన్న బీడ్ అనేది కదలకుండా ఉండడం కోసం దీన్ని లాక్ చేయాలి. మనం ఈ కట్టర్తో చూస్తున్నారు కదా, ఇలాగ గట్టిగా ప్రెస్ చేసేస్తే మనకి అక్కడ లాక్ అయిపోతుందండి. అలాగే రెండు వైపులా కూడా మనం గట్టిగా ప్రెస్ చేసేస్తే అది లాక్ అయిపోతుంది. ఇలా సెంటర్లో చూసుకొని మనం ఇక్కడ సెంటర్ అనేది వస్తుందో చూసుకొని అక్కడ మనం ఈ బీడ్ పెట్టుకొని రెండు వైపులా కూడా లాక్ బీడ్స్ పెట్టుకొని లాక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన సెంటర్ బీడ్ అయిపోయింది కదా. ఇప్పుడు రెండు వైపులా కూడా నేను కూడా సేమ్ ఇవే బీడ్స్ యూజ్ చేస్తున్నాను, గోల్డ్ బీడ్స్ అనేవి. అది కూడా మనం లెంత్ అనేది ఎంతవరకు కావాలో చూసుకుంటూ అక్కడ మనం ఈ బీడ్ అనేది లాక్ చేసుకోవాలి. ఫస్ట్ లాక్ బీడ్ తీసుకుంటున్నాను. ఇలాగ ఫస్ట్ లాక్ బీడ్, తర్వాత గోల్డ్ బీడ్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ చిన్న లాక్ బీడ్ తీసుకోవాలి. ఇలాగ మనం ఎన్ని బీడ్స్ అనేవి తీసుకుంటున్నామో చూసుకుంటూ మనం లెంగ్త్ అనేది కూడా ఎక్కడ మనం ఈ బీడ్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నానో అక్కడ చూసుకోవాలి. నేను 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. చూస్తున్నాను కదా, ఇలాగ 1 ఇంచ్ దగ్గర పెట్టుకొని ఇక్కడ లాక్ బీడ్ అనేది లాక్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ లాక్ చేసుకుంటే మనకి అక్కడ కదలకుండా ఉంటుంది. తర్వాత గోల్డ్ బీడ్, తర్వాత నెక్స్ట్ లాక్ బీడ్ పెట్టేసుకుంటే అక్కడ సెంటర్లో లాక్ అయిపోతుంది. ఇలాగ మనం లెంగ్త్ వరకు మనకి ఎన్ని బీడ్స్ కావాలో అంతవరకు కూడా కంప్లీట్గా ఇలాగే రెడీ చేసేసుకోవాలి. రెండు వైపులా కూడా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం అనేది ఎన్ని పెట్టుకుంటున్నామో బీడ్స్ అన్ని దాని ప్రకారము అన్నీ కూడా ఇలాగ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా మన సెంటర్ బీడ్స్లో బీడ్స్ కాకుండా మన పర్ల్స్ లాంటివి కానీ, పూసలు కానీ, ఇప్పుడు ట్రెండింగ్గా వస్తున్నాయి ఏవైనా క్రిస్టల్ బీడ్స్ కానీ ఏవైనా కానీ మనం బ్లాక్ బీడ్స్ లాంటివి ఏవైనా కూడా మనం ఈ డ్రెస్ కానీ దేనికి మ్యాచింగ్ కలర్స్ అలా టైప్ కూడా ఏది కావాలంటే అది కూడా మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చు. అలాగే రెండో వైపు కూడా సేమ్ ఇదే మెథడ్లో మనం రెడీ చేసేసుకోవాలి. ఫస్ట్ లాక్ బీడ్ తీసుకొని తర్వాత ఈ బీడ్ అనేది ఎక్కించుకుంటున్నాను. గోల్డ్ పూస ఎక్కించుకొని తర్వాత లాక్ బీడ్ పెట్టుకుంటున్నాను. ఇలాగ నేను రెండు వైపులా కూడా 3 బీడ్స్, సెంటర్లో ఒక బీడ్ అలాగే రెండు వైపులా కూడా 3 అంటే మొత్తం టోటల్గా 7 బీడ్స్ వచ్చేటట్టు నేను రెడీ చేసుకుంటున్నాను. ఇది సింపుల్గా ఉంటుంది కాబట్టి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ సింపుల్గా మనం రెడీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. చాలా ఎలిగెంట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగ మెజర్మెంట్ చేసుకొని మనం ఇక్కడ లాక్ పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ మెజర్మెంట్తో తీసుకున్నాను. మీరు ఇంకా దగ్గరగా కావాలనుకుంటే కూడా దగ్గరగా రెడీ చేసేసుకోవచ్చు. ఇక మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం అప్లోడ్ చేస్తాను. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. చూస్తున్నారు కదా, నేను ఇలాగ రెండో వైపు కూడా కంప్లీట్గా రెడీ చేసేసుకోవాలి. రెండు వైపులా కూడా 3 బీడ్స్ పెట్టుకోండి. సెంటర్లో ఒక బీడ్ అలాగే రెండు వైపులా కూడా 3 బీడ్స్ టోటల్గా 7 బీడ్స్ వచ్చేటట్టు రెడీ చేసేసుకున్నాను. లెంగ్త్ అనేది కూడా మనం నెక్ దగ్గరగా పెట్టుకుంటున్నామా, దూరంగా పెట్టుకుంటున్నామా, లాంగ్గా కావాలా దాని ప్రకారం మనం ఈ వైర్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా రెడీ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. జస్ట్ 1 అవర్లోనే మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనం బీడ్స్ అనేవి కూడా మన డ్రెస్కి తగ్గట్టు గోల్డ్ బీడ్ కానీ ఏమైనా కలర్స్ బీడ్స్ కానీ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. అంతేనండి, చూస్తున్నారు కదా, మనం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లాక్ అనేది రెడీ చేసుకుందాము. చివరన ముందు లాక్ బీడ్ ఒకటి తీసుకోవాలి. తర్వాత ఇలాగా రౌండ్ రింగ్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత ఈ బీడ్లోకే చూపించే విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి వైర్ని.
ఇలా తీసుకొని ఇప్పుడు 2 దగ్గరగా ప్రెస్ చేసేసుకొని మనం ఈ లాక్‌ని చేసేసుకోవాలండి. రింగ్ అనేది కదలకుండా ఉండడం కోసం ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి ఇక్కడ లాక్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న వైర్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక ఇలాగ రెండో వైపు కూడా మనం ఈ హుక్ అనేది పెట్టుకోవాలి. ఒకవైపు రింగ్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మనం రెండో వైపు లాక్ బీడ్ ఒకటి తీసుకున్నాను. తర్వాత హుక్ తీసుకుంటున్నాను. సేమ్ ఇలాగే ఈ లాక్ బీడ్‌లోకి ఆ వైర్‌ని ఇన్సర్ట్ చేసేసుకొని గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే ఇది లాక్ అయిపోతుంది. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. జస్ట్ మనం 10-15 మినిట్స్‌లోనే రెడీ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇలా లాక్ అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న వైర్ అనేది కట్ చేసేసుకోవాలి. అంతేనండి. మనకి చైన్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! చూస్తున్న టైంలోనే మనకి ఈ వీడియో అనేది చైన్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. జస్ట్ 10-15 మినిట్స్‌లోనే మనకి రెడీ అయిపోయింది. మనం ఆ మెజర్‌మెంట్స్ అనేవి చూసుకొని అదొక్కటి కొంచెం టైం తీసుకుంటుంది. మిగతాదంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా! చైన్ వేసుకుంటే ఎంత బావుందో. చాలా సింపుల్‌గా ఉంది. ఇలాంటి ఇన్విజిబుల్ చైన్స్ చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మరొక మోడల్‌తో మీకు నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. అలాగే నాకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మొదటిగా చూస్తున్న వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.